డోన్ పట్టణంలోని ఆయుర్వేదిక్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ నెల 29న మెగా మెడికల్ క్యాంప్ పెడుతున్నామని డోన్లో కూరగాయల మార్కెట్ పక్కన చింత చెట్టు దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది. ఈ క్యాంపులో పలు రకాల రోగులకు మోకాళ్ళ నొప్పులు గాని గ్యాస్, బీపీ, షుగర్, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు లాంటి రోగాలకు ఉచితంగా ఆయుర్వేదిక మందులు ఇస్తున్నామని, అదేవిధంగా రోజుకు 1 గంట మహిళలకు, పురుషులకు యోగా సౌకర్యం కూడా కలదని, ప్రభుత్వం ఈ సౌకర్యాలు కల్పించిందని డోన్ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ మెగా క్యాంపుకు వచ్చి మీకున్నటువంటి రోగాలు, సమస్యలు అంటే ఆయుర్వేదిక్ మందులు ఉచితంగా ఇవ్వబడనని, అదేవిధంగా అలోపతి మందులు వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఆయుర్వేదిక్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రజలు ఇది వాడితే ఆరోగ్యానికి మంచిదని వారు అన్నారు. గ్రేస్ సెలెస్టియల్, నేను మన డోన్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్గా, ప్రభుత్వ వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. నేను మన డోన్ పట్టణ ప్రజలకి కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కానీ, వాళ్ళ ప్రజలకి కానీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ నెల 29వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఉచిత మెగా ఆయుర్వేదిక్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాము. మనకు కొంచెం ప్లెంటీగా మెడిసిన్స్ సరఫరా చేయడం జరిగింది. ఎక్కువగా మెడిసిన్స్ ఉన్నాయి. వాటిల్లో మరి ఎక్కువగా మన జనరల్గా మనం అలోపతి కానీ వేరే ట్రీట్మెంట్స్ వాటన్నిటిలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంటాయి, కానీ మన ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అదిగాక ఇది ప్రాచీన ఆయుర్వేదం కాబట్టి మనము వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మన అంటే వయసు పైబడిన వాళ్ళే ఇంతకుముందు కీళ్ళ నొప్పులు వీటితోటి బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 years నుంచి ఉన్న వాళ్ళు కూడా అది కంప్లైంట్ చెప్పడం జరుగుతుంది. కీళ్ళ నొప్పులు, వాత వ్యాధులు వీటన్నిటికీ గురవుతున్నారు. తర్వాత సీజనల్ డిసీజెస్ ఇప్పుడు ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్స్, తర్వాత మెయిన్ ఆస్తమా, సైనసైటిస్ వీటితో బాధపడుతున్నారు. వాటికి మంచి మన ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. మనం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి కొంచెము అంటే దీంట్లో యాక్టివ్ ప్రిన్సిపల్ ఉండదు, కొంచెం టైం పడుతుంది. ఓపికగా మందులు వాడుకుంటే ఈ వ్యాధుల నుంచి సంపూర్ణంగా ఉపశమనం అయితే మరి మనకు లభిస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మన వైద్యశాలలో 2 యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్. వాళ్ళని మరి వాళ్ళు మేల్ వచ్చేసి మరి లోకల్గా స్కూల్స్, కాలేజెస్ వాటన్నిటిలో తను యోగా క్లాసెస్ ఇచ్చేసి వస్తూ ఉంటాడు. అట్లానే ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్ ఉంది మన దగ్గర. ఆమె రోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు మనకి ఇక్కడ ఫ్రీగా యోగా నేర్పిస్తారు. మరి అంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించిన యోగాసనాలు వాళ్ళకి నేర్పిస్తాము. అట్లానే ఇప్పుడు ఎవరైనా మామూలుగా మరి డే టు డే యాక్టివిటీస్ లేకపోతే యాక్టివ్గా ఉండడానికి కానీ యోగా మరి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా 10 to 11 o'clock మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పర్వాలేదు, పిల్లలు కానీ 10 to 11 ఈ టైంని మీరు యూజ్ చేసుకోమని నేను కోరుతున్నాను. రేపు క్యాంపులో వచ్చేసి ఎక్కువగా ఆర్థరైటిస్, తర్వాత శ్వాసకోశ వ్యాధులు, తర్వాత ఈ గర్ల్స్కి ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఉంటాయి కదా, ఋతుక్రమంలో ఉండే వాటికి ఆ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. PCOD ప్రాబ్లమ్స్కి, తర్వాత గైనిక్ డిజార్డర్స్ కానీ వీటికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మనది మన డిస్పెన్సరీ వచ్చేసి ఎక్కడ ఉందంటే డోన్లో కొత్తపేటలో రెవెన్యూ క్వార్టర్స్, పాత రెవెన్యూ క్వార్టర్స్లో షాదీఖానా రోడ్లో స్టార్టింగ్లోనే ఉంది మనది. చింత చెట్లు అనేది మెయిన్ కూరగాయల మార్కెట్ దగ్గర చింత చెట్లు అంటారు. దాన్ని మనము
బీపీ షుగర్ కూడా ఉన్నాయి. ఈ మధ్య వచ్చినాయి మనకు మెడిసిన్స్, ఇంతకుముందు లేవు, అవైలబిలిటీ లేకునింది, ఇప్పుడు ఉన్నాయి. షుగర్ వాళ్ళ కూడా అవునవును.